వైసీపీలోని వారికి పనులు చేయిస్తే పాముకు పాలు పోసినట్లే అని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటని తెలుగు తమ్ముళ్లతో పాటు కూటమి నేతలు సైతం విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీలోని నాయకులతో టీడీపీలోని కొందరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు చేయించి పెడుతున్నారన్న ప్రచారం ఉంది. వైసీపీ ప్రభుత్వానికి వీర విధేయులుగా పనిచేసిన ఉద్యోగులు సైతం కూటమి ప్రజాప్రతినిధుల వద్ద చక్రం తిప్పుతుంటున్నారట. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే సీఎం సదరు వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్న లోకేష్, తాజాగా చంద్రబాబు అలా సున్నితంగా వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడడంతో పార్టీ లైన్ దాటుతున్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ప్రభుత్వం మారి 9 నెలలైనా పలుచోట్ల వైసీపీ మూలాలున్న వాళ్ళి పెత్తనం చెలాయిస్తున్నారని కూటమి పార్టీల క్యాడర్లు సీరియస్ గా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నాయట. దానికి తోడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి విధేయత ప్రదర్శించిన యంత్రాంగమంతా ఇప్పుడు మరోసారి హడావిడి చేస్తున్నారనేది అతిపెద్ద కంప్లైంట్ గా మారింది. పలు దఫాలుగా టీడీపీ శ్రేణులు ఈ విషయాలపై పలు మార్గాల ద్వారా సీఎంఓ నుండి ఇన్ఛార్జి మంత్రి వరకు ఫిర్యాదులు చేశారంట. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయట. ఆ మాటలు జీడి నెల్లూరు నేతలకు పరిమితమా లేక జిల్లా అంతటికి వర్తిస్తుందా అన్న చర్చ మొదలైంది. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో పెత్తనం మొత్తం వైసీపీ నేతల చేతుల్లోకి పోయిందని క్యాడర్ అంటోంది. గతంలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానికి పనిచేసిన వైసీపీ నేతలంతా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే థామస్ చుట్టూ చేరిపోయి పెత్తనం చేస్తున్నారంట. నియోజకవర్గంలో ఈ మధ్య జరిగిన సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులన్నీ వైసీపీ నేతలే చేశారంట. దానికి తోడు ఇసుక, గ్రావెల్, క్వారీల పెత్తనమంతా వారు దగ్గరుండి చేస్తున్నారంట. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు ఎక్కువయ్యారని టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయట. గతంలో వైసీపీ మీడియాలో పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే పీఆర్ఓగా ఉండగా విజయానందరెడ్డి దగ్గర పనిచేసిన వారి పెత్తనం నియోజకవర్గంలో పెరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అలుపెరుగని పోరాటం చేసి నానా ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగు తమ్ముళ్లు అసలు అధికారం ఎవరిది అని ప్రశ్నించే స్థితిలో ఉన్నారంట. చివరికి చంద్రబాబు సమావేశానికి ముందు సైతం ఎవరు చంద్రబాబుకు ఫిర్యాదులు చేయకూడదని స్థానిక ప్రజాప్రతినిధితో పాటు ఆయన కోటరి నేతలు అల్టిమేటం ఇచ్చారంట. అయితే బాబు గారికి తెలియకుండా ఉంటుందా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదని అనుకుంటున్నట్లుంది వ్యవహారమని అప్పటికే జరుగుతున్న వ్యవహారంపై ఫిర్యాదులు చేసిన టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు. పెద్దాయనకు అంతా తెలుసు, చెక్ పెట్టే సమయానికి పెడతారని సమావేశానికి వచ్చిన క్యాడర్ చర్చించుకోవడం కనిపించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే విధమైన పెత్తనం సాగుతుందని అంటున్నారు. పుంగనూరు నుంచి వచ్చి చంద్రబాబును కలవడానికి వచ్చిన ఒక మహిళ బందోబస్తు డ్యూటీలో ఉన్న పుంగనూరు సీఐ అడ్డుకోవడాన్ని ఆరోపించింది. పుంగనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి అనుచరుడు వైసీపీ నేతలతో కలిసి తన భూమిని ఆక్రమించాడని ఆ మహిళ ఆరోపణగా ఉంది. చిత్తూరు జిల్లాలో అధికారుల వ్యవహారం కూడా వైసీపీకి అనుకూలంగా ఉందట. ఎస్బీలో ఉన్న కీలక అధికారి ఒకరు మొత్తం జిల్లాలో జరిగే రాజకీయ పరిణామాలను డే టు డే వైసీపీకి పంపుతున్నాడని ఆరోపణలున్నాయి. అతను బదిలీ కాకుండా 3 సంవత్సరాలుగా అక్కడే అంటిపెట్టుకుని ఉన్నాడంట.
ఇక చెవిరెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తికి జిల్లాలో అత్యంత కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా అప్పట్లో హడావిడి చేసిన వారు కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారట. దీంతో పాటు తిరుచానూరులో వైసీపీకి వంతపాడిన అధికారికి ప్రమోషన్ ఇచ్చి మరీ తిరుపతి జిల్లాలో టూరిజం అధికారి లాంటి కీలక పోస్టు కట్టబెట్టారంట. సత్యవేడు, తిరుపతి కూటమి ఎమ్మెల్యేల దగ్గర పీఏలుగా, గతంలో వైకాపా కీలక నేతల దగ్గర పీఏలుగా పనిచేసిన వారిని పెట్టుకున్నారు అనేది బహిరంగ విమర్శ. ఇసుక, గ్రావెల్ దందా మొత్తం గతంలో పెద్దిరెడ్డి వద్ద కీలకంగా ఉండి నడిపించిన వ్యక్తులే వివిధ రకాల పేర్లతో వచ్చి ఇప్పుడు కూడా చేస్తున్నారంట. అధికార యంత్రాంగం సైతం వారి అడుగులకు మడుగులు వత్తుతుందనేది బహిరంగ రహస్యం. కొన్ని చోట్ల స్థానిక నాయకులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఎమ్మెల్యేలు వైసీపీ వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంట. తిరుపతిలోని వైసీపీ నేతల అక్రమ వ్యాపారాలను టీడీపీలోని కొంతమంది నేతలు కాపాడుతున్నారనేది ఇప్పుడు బహిరంగ చర్చగా మారింది. ముఖ్యంగా కొంతమంది కమిషన్లకు కక్కుర్తిపడి వారికి అండగా ఉంటూ చివరకు సీఎంఓను సైతం తప్పుదారి పట్టిస్తున్నారట. తాజాగా తిరుమలలోని ఎస్టేట్ ఆఫీస్లో జరుగుతున్న దందా వెలుగు చూసింది. దాంతో పాటు ఓ డిప్యూటీ ఈవో తిరుమలలో ఏం జరిగినా నిమిషాలలో ఆ సమాచారాన్ని వైసీపీ వర్గాలకు పంపుతూ తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. గత ప్రభుత్వంలో కొండపై డిప్యూటేషన్ మీద నియమించిన వారిని తిప్పి పంపకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ ఆదేశాలిచ్చినా వారిని కొనసాగించడంలో ఆంతర్యం ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు జీడినెల్లూరు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలతో క్యాడర్లు ఆశలు చిగురిస్తున్నాయట. సీఎం హోదాలో ఉండి కూడా చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఆ విధంగా మాట్లాడడంతో బాబు మారడు అని అనుకుంటున్నారట. అయితే బాబు మారితే ఏం ప్రయోజనం? ఇప్పటికే ఎమ్మెల్యేలు సగం మంది క్యాడర్కి అందుబాటులో లేకుండా ప్రైవేటు పనుల్లో నిమగ్నమైనప్పుడు, అది కూడా ప్రతిపక్ష వైసీపీ వారితో కలిసి నడుస్తున్నప్పుడు అని నిట్టూరుస్తున్నారట. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితులను అధిష్టానం ఎలా చక్కబెడుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.